హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు తీపి గుమ్మడికాయతో స్వీట్ అండ్ స్పైసీ మసాలా కర్రీ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది అండ్ గుమ్మడికాయలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి కదా. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మన ఆహారంగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బాడీకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా అందుతాయి. అందుకని కంపల్సరీగా తీసుకుంటే చాలా మంచిది. సో నేనేం చేస్తున్నానండి, ఇది కూరగా వండుకుంటాము. తర్వాత వచ్చేసి దీంతో తక్కువ రెసిపీసే ఉంటాయి అండ్ పులుసులో ముక్కల కింద బాగా వేసుకుంటూ ఉంటారు. సో నేనేంటంటే ఇప్పుడు స్వీట్ అండ్ స్పైసీ కర్రీ చేస్తున్నాను కదా. దీనికోసం ఏంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, ఉల్లి విత్తనాలు అంటారు, అవి 4 తీసుకుని, మీ దగ్గర సోంపు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకుని వీటిలోని ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఎండుమిరపకాయ కూడా ఒకటి వేసుకోండి. ఇది చాలా కారం తక్కువ ఉండేటప్పుడు తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి. తర్వాత ఇంగు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలు తరిగాం కదా, అవి ఇందులో వేసేసుకోవడం. నేనైతే చెక్కు తీయలేదు, చెక్కు తీయకుండా వేసుకుంటేనే కూరకు బాగుంటుంది. సో అది 2 minutes ఫ్రై చేసిన తర్వాత దీనికి 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా తీసుకుని మెత్తగా దంచేసి ఈ చిల్లీ పేస్ట్ని అందులో వేసేసేయండి. వేసిన తర్వాత వేసి ఒకసారి కలపండి. కలిపి కొంచెం ఒక 2 minutes కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు పసుపు, ఉప్పు, తర్వాత కొంచెం కారం, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసి తర్వాత అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. గుమ్మడికాయలోనే వాటర్ ఉంటుంది కనుక మనం కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఒక 5 minutes మూత పెట్టేసి వదిలేసేయండి. పెట్టిన తర్వాత ఉడుకుతుంది. ఉడికిందా లేదా అని మనం చిన్న గరం మసాలా కూడా వేసుకోండి కొంచెం. తర్వాత ఉడికిందా లేదా అని మనం స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ కొంచెం పెట్టి చూసామనుకోండి, ముక్క మెత్తబడింది అనుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికించి అక్కర్లేదు. ఇది తొందరగా ఉడికిపోతుంది కనుక ఎక్కువసేపు టైం కూడా పట్టదు, మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది గుమ్మడికాయ అంతానండి. తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు, తర్వాత దీనికి స్వీట్ అన్నాం కదా, కంపల్సరీగా గుమ్మడికాయలోని కొంచెం పంచదార కానీ బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం కానీ వేసుకోవాలి. వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఆ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇంతే ఈ కూర. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం రైస్తో కానీ, చపాతీతో కానీ, పూరితో కానీ దేనితోనైనా వేడివేడిగా ఉండేటప్పుడు సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో, చూడడానికి చాలా బాగా వచ్చింది కదా. ఉత్తిగా కూడా తినేయచ్చండి, అంత బాగుంది కూర. ఫైనల్గా కొంచెం గరం మసాలా, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకుంటే అంతే అయిపోతుంది. ఈ కూర ఇలా చేసుకుంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తొందరగా అయిపోయే కూర ఏంటి అంటే ఇదేనండి. చాలా బాగుంది. అసలు తొందరగా అయిపోతుంది, ఎక్కువ ఐటమ్స్ అవసరం లేకుండా. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.